అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లా రెంటచింతల్లోని బయోడీజిల్ బంక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంక్ లో ఉన్న ట్యాంక్ ఒకసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో గురజాల ప్రాంతానికి చెందిన రషీద్ అనే వ్యక్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వ్యక్తిని సమీప హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పేలుడు కారణాలు ఏమిటన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. రెంటచింతల్లో పేలుడుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. చెప్పండి. పల్నాడు జిల్లా రెంటచింతల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బయో డీజిల్ బంక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంక్ లో ఉన్నటువంటి ట్యాంకు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్నటువంటి గురజాల ప్రాంతానికి చెందిన రషీద్ అనే వ్యక్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యి అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కొద్ది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. పేలుడు కారణాలు ఏంటన్న విషయం మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొన్ని రోజులు కూడా ఈ బంకు అనధికారంగా నడుపుతున్నట్లు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ బంక్ లో డీజిల్ లేని కారణంగా ఈ రోజు ఉదయాన్నే కొత్తగా డీజిల్ రావడంతో బంకును ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలన్నీ కూడా ఆన్ చేసే సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయినట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు కూడా పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణానికి భారీ అగ్ని ప్రమాదానికి కారణాలు అంటే ఈ షార్ట్ సర్క్యూట్ కారణమా లేదంటే మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు ఉదయం పల్నాడు జిల్లా రెంటచింతల ప్రాంతంలో బయో డీజిల్ బంకుకు సంబంధించినటువంటి భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.